మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు బారాషాహి దర్గా రొట్టెల పండుగ వైభవంగా ప్రారంభమైంది. ఏటా మొహర్రం సందర్భంగా రొట్టెల పండుగను నిర్వహిస్తారు. నేటి నుంచి 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరగనుంది. దీంతో తొలి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. లక్షల సంఖ్యలో భక్తులు స్వర్ణాల చెరువుకు తరలివస్తారనే ముందస్తు అంచనాలతోటి ఏర్పాట్లు చేశారు. ఒకరోజు ముందు నుంచే భక్తుల సందడి మొదలైంది. ఇక రొట్టెల పండుగలో పలు రకాల రొట్టెలు పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య రొట్టె, కళ్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె, ఇలా అనేక రకాలుగా రొట్టెలు ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు ఏ కోరిక కోరుకుంటే ఆ రొట్టె తీసుకుంటూ ఉంటారు. కోరికలు తీరిన తర్వాత వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి ఇదే రొట్టెను వాళ్ళు ఇతరులకు అందిస్తారు. రొట్టెల పండుగలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. బారాషాహి నెల్లూరు దర్గాను సందర్శించారు. ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 5 రోజుల్లో 30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటున్నారు మంత్రి నారాయణ. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎంతో నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలను పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. 2014లో 4 లక్షలు వచ్చింది. 2019కి వచ్చే లోపల 14 లక్షల మంది వచ్చారు భక్తులు. ఇక్కడికి వచ్చే భక్తులు నెల్లూరు టౌన్ వాళ్ళే కాదు, నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది. అంత నమ్మకమైన దర్గా ఈ బారాషాహి దర్గా రొట్టెల పండుగ. దీనికి అన్ని విధాల ఈరోజు ఏర్పాట్లు చేశారు. నెల్లూరులో తొలి రోజు రొట్టెల పండుగకు సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. స్వర్ణాల చెరువు వేదికగా ప్రతి ఏటా కూడా జరిగేటువంటి రొట్టెల పండుగ ప్రారంభమైంది. అంటే ఇవాళ నుంచి కూడా 5 రోజుల పాటు జరుగుతాయి. మొహరం నుంచి ప్రారంభమవుతాయి ప్రతి ఏటా కూడా. సో మత సామరస్యానికి ప్రతీకగా చెప్పేటువంటి వేడుకలు ఇవి. సో ఇక్కడ అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా వస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాం. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా మీరు ఇక్కడ? లాస్ట్ ఇయర్ వచ్చాం, మళ్ళీ ఇయర్ వచ్చాం. అంటే మీరు మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి రొట్టె తీసుకున్నారో ఆ కోరిక తీరిందా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు? మొక్కు తీర్చుకోండి. లాస్ట్ ఇయర్ మేము పెళ్లి రొట్టె తీసుకున్నాం, మాది జరిగింది, అయిపోయింది. ఎక్కడండి? రండి. మీరు ఇంతకుముందు వచ్చారా ఇక్కడికి? 1 year బ్యాక్ వచ్చాము. ఈ ఇయర్ మా పెళ్ళి అయిపోయింది. పెళ్లి రొట్టె తీసుకున్నారు? పెళ్లి రొట్టె తీసుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు వచ్చారు కదా, మళ్ళీ ఏం రొట్టె తీసుకున్నారు? ఇప్పుడు పిల్లలది తీసుకున్నాం, సంతానం రొట్టె తీసుకున్నారు. సంతానం. చూసారు కదా ఇక్కడ ఒకసారి వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చారు. అంటే వేరువేరుగా వచ్చి ఇక్కడ వివాహ రొట్టె తీసుకున్నారు. వివాహం కావాలని వీళ్ళందరూ కూడా విడివిడిగా రొట్టెలు తీసుకున్నారు. సో పెళ్ళి అయింది వీళ్ళిద్దరికీ. మళ్ళీ కలిసి దంపతులు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఏడాది సంతానం కోసం రొట్టె తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు. సో ఈ విధంగా ప్రతి ఏడాది కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చి వారికి కావాల్సినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి రొట్టెలు తీసుకొని మళ్ళీ మరుసటి ఏడాది ఇక్కడికి వచ్చి రొట్టెలు మార్చుకుంటారు. ఇదే ఇక్కడ ప్రత్యేకత. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ సౌభాగ్యం రొట్టె ఉంది, అలాగే విద్యా రొట్టె ఉంది, ఆరోగ్య రొట్టె ఉంది, సంతాన రొట్టె, ధన రొట్టె, ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి ఇక్కడ. సో ఎవరికి కావాల్సినటువంటి రొట్టెను వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ ఆ మొక్కు తీరిన తర్వాత మరుసటి ఏడాది ఇక్కడికి వచ్చి ఆ రొట్టెను మరొకరికి, అంటే ఎవరికైతే ఆ కోరిక ఉంటుందో వారికి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఇది. సో ఆ విధంగా ప్రతి ఏటా కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా 20 లక్షల కంటే ఎక్కువగా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కెమెరా పర్సన్ వినోద్తో, మురళి టీవీ, నెల్లూరు నుంచి.